సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం నందిగామ గ్రామంలోని శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట ఆర్కెస్ట్రాతో విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంటు రాములు ముదిరాజ్ మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమానికి కళాకారులచే జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో గత 45 సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పటంచెరు జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ ఉమావతి గోపాల్, మాజీ ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ గోల్కొండ నాగజ్యోతి లక్ష్మణ్ మరియు బంటు బాలయ్య ముదిరాజ్, శివాజీ యూత్ సభ్యులు నరసింహగౌడ్, కొండ మహేష్, కూతురు నరేందర్, గోపి, మహేష్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేశారు. जय बोलो गणेश महाराज की ఇప్పుడు దాకా భక్తి పాటలు అన్ని వాడేది వాళ్ళు. మళ్ళీ అదే విధంగా అంటే కొందరి పేర్లు చెప్పలేకపోయారు, మన ఎవరు కళాకారు ఉన్నామో కావున అంటే నేను స్టేజ్ ఎక్కి చెప్తేనే చెప్పినట్టు కాదు, నేను కిందుండి చెప్పినట్టు అనుకుంటున్నా. మనసులో ఏడున్నా మనిషి ఏడు ఒకటే, భూమి మీద ఉంటా మన చైతన్యంగా భూమి మీద ఉన్నా మన పైకి ఎక్కితేనే మనుషులం కాదు, కింద ఎగిన మనుషులమే. ఎవరు ఏమనుకోకూడదు, అదే ప్లీజ్ ఏమనుకోకూడదు. ఒక్క నిమిషం మసాలా 2 నిమిషాలు మాట్లాడతా ప్లీజ్. అదే మన సీనియర్స్ అంటే ఇప్పుడు మేము సీనియర్స్ అదే నరసింహగౌడ్ కానీ ప్లీజ్, మళ్ళీ అందులో ఒకటి కొండ మహేష్, నరేందర్ అంటే పేరు చెప్ప ప్లీజ్ ఏమనుకోవాలి. అంటే ఇంతకుముందు కొందరు చెప్పలేరు, మా కళా బృందం మా వచ్చినా ఓకే ఓకే పెద్దవాసులు వచ్చారు ఏమనుకోకూడదు. ఒక్క నిమిషం. బోలో గణేష్ మహారాజ్ కి పిల్లలు నాతోటి సోదరులు అందరూ, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే గ్రామ పంచాయతీ వినాయకుడు అంటే 40 years అవుతుంది, 45 సంవత్సరాలు అవుతుంది. రామస్వామి గౌడు ఆయన పెద్దల ఆశీర్వాదంతో ఇప్పటిదాకా నడిచింది. ఇప్పుడు కూడా దాని ఏడు నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేను నడిపించిన దేవుని దయతో నేను మంచిగా ఉన్నా, అందరు మంచిగురు. ఒక్కటి ఎందుకని అందరు సహకారం ఈరోజు శివాజీ యూత్ అసోసియేషన్ ఆలయంలో దాదాపుగా 40 మంది శోభయాత్ర జరుగుతున్నది. దీనికి నాకన్నా ముందు చాలా పెద్ద మనుషులు దీనికి నాయకత్వం వహించారు. వారసత్వంగా ఈరోజు బంటు రాములు గారు కూడా రావడం జరిగింది. ఒకటి ఏంటంటే చెప్పదలసిందంటే ఎవరితో ఏముందని పక్కన పెడితే భగవంతుని ధ్యానించడము అనేది గొప్పం. రెండోది ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో ఇంతమంది కళాకారులతో ముందుకొచ్చి బంటు
గత 45 సంవత్సరాల నుంచి శివాజీ యూత్ గణేష్ గ్రామ పంచాయతీ కాడ మనీ గణేష్ పెడుతురు. అప్పుడు రామస్వామి గౌడ పెడుతుండే. ఇంతకుముందు తర్వాత రమణరాములు బండు బాలయ్య ఆధ్వర్యంలో గణేష్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఒక 3 సార్లు గణేష్ లడ్డు కొనుగోలు చేసడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ, ఒకసారి ఊర్లో. ఇప్పుడు తీసుకోవడం 3,65,000 తీసుకోవడం జరిగింది. నాకు కూడా తీసుకున్నప్పటి నుంచి కూడా మంచిగా జరుగుతుంది. 3 సార్లు తీసుకున్నాం. 3 సార్ల నుంచి నాకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఇక్కడ మన గ్రామ పంచాయతీ నుంచి ఒకసారి తీసుకున్నా. ఊర్లో ఒక 3 సార్లు తీసుకున్నా. నాకు కూడా మంచిగానే జరుగుతుంది. కాబట్టి ఈసారి 3,65,000 నుంచి 3,65,000 మా పెద్దలు వెంకరెడ్డి గారు మా అన్నగారు అవుతారు జెడ్పీసీ. ఆయన చెప్పడం లెక్కల ప్రకారం నేను కూడా ఎంతో ఎదిగిపోవాలని కోరుకుంటూ ఆయన ఆశీర్వాదంతో లడ్డు తీసుకోవడం జరిగింది. ఈరోజు బంటు బాలయ్య, దేవేందర్ రెడ్డి, రాములు వీళ్ళంతా సహకారంతో ఈరోజు లడ్డు తీసుకోవడం జరిగింది. అందరి సహకారంతో తీసుకున్నా. కానీ నాకు ఏం నష్టం జరగలేదు. వీలు వస్తుంది ఏ రోజు కూడా లడ్డు తీసుకున్నాము. లాభమే జరిగింది కాబట్టి నష్టం జరగలేదు. ఇక దేవుని దయతో అంతా మంచిగా ఉన్నాం మేము.